ఇది ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన జరిగిన ప్రాంతంలో ఒక ఎంపీ ఓ ఎమ్మెల్యే మాటలు. ఒక ఆయనేమో రోడ్డు ఖరాబ్ ఉండాలి, మంచిగుంటే బండ్లు యాక్సిడెంట్ అయితే, మంచిగా లేకపోతేనే మెల్లగొస్తారు, బండ్లు యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి అని ఒక ఎంపీ మాట్లాడితే, ఎమ్మెల్యేనే వాళ్ళు చచ్చిపోయిన మనోళ్ళు కాదు, వాళ్ళు కర్ణాటకలో మనకు సంబంధమే లేదు, అయినా ఆడికి వచ్చినా కదా నేను మంత్రుల పక్కన నిల్చున్నా కానీ ఇంకా మాట్లాడాలా, ఏం మాట్లాడాలని చెప్పి క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నాడు. అక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగి 19 మంది చచ్చిపోయారు. 19 మంది చచ్చిపోయినటువంటి కుటుంబాల్లో ఒక్క కుటుంబం నుంచి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆయన గవర్నమెంట్ దవాఖానకు వస్తున్నాడు, తన కొడుకు చెవు మంచలేదని చెప్పి. ఆ గవర్నమెంట్ దవాఖానకు వచ్చే దాంట్లో కోటి హాస్పిటల్కి వస్తుంటే ఆ పిల్లగాడు వాళ్ళ నాయన ఇద్దరు కలిసి వస్తుంటే వాళ్ళ నాయన చనిపోతే పిల్లగాడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఒక్కొక్కరు కూర్చున్న జాగాలో కూర్చున్నట్టే డైరెక్ట్ మెడల వరకు వాళ్ళకు కంకర పడిపోయింది. వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది పరామర్శించాల్సింది పోయి రాజకీయంగా మీరు వ్యాఖ్యలు చేస్తారా? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నేను చెప్తున్నట్టుగా నేను కేవలం వారిని ఉద్దేశించో వాళ్ళపై ఆగ్రహం వెలగక్కడానికి కావాలి నా ఉద్దేశం కాదు. కనీసం మీరు స్పందించకపోతే సైలెంట్గా ఉండండి. మీకు ఓట్లేసినందుకు జనం బాధపడతారు. కానీ ఈ రకమైన వ్యాఖ్యలు, తల్లి ఆవేదన చూడండి, 3 అమ్మాయిలు చనిపోయారు, స్పందిస్తలేంది ఏందన్నానంటే చాలా బాధాకరమనో, లేకపోతే నీకు మనసులో లేకపోయినా, నీకు అంత ఆవేదన లేకపోయినా బయట మాటను చక్కగా ఉండాలి కదా, మనిషి మంచిగా లేకపోయినా మాట మంచిగా ఉండాలి కదా. ఆ మాటను చక్కగా లేదు వాళ్ళు మాట్లాడే మాటల్లో. సో ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, ఇటు ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఇద్దరు వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి, వైరల్గా మారుతున్నాయి ఎక్కడ చూసినా ఈ వీడియోస్. సో ప్రస్తుతానికి ఈ వీడియోస్ పైన రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది. మరీ ఇంత ఘోరంగా అపహాస్యం చేయాలని అక్కడ ప్రమాదం పైన రోడ్లు బాగుండొద్దు, రోడ్లు గుంతలుగా ఉంటేనే మంచిదని ఒక ఎంపీ, నాకు అసలు సంబంధం లేదన్నట్టుగా ఒక ఎమ్మెల్యే. ఈ వ్యవహారం ఎలా జరుగుతుంది చర్చ? ఎగ్జాక్ట్లీ తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి జనాల నుంచి. నిజంగా రోడ్డు బాగాలేదని అనేక సందర్భాల్లో ధర్నాలు, ర్యాలీలు, అక్కడ ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. స్వయంగా అక్కడ స్థానిక ప్రజలే ఆ రోడ్డు పైన గుంతలు పూడ్చడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్, స్వతహాగా మట్టి పూడ్చి నిరసన తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వంతో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర కేంద్ర సంబంధించినటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒకరేమో కాలే యాదయ్య డైరెక్ట్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి పోయారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా ఉన్నారు, గత ప్రభుత్వంలో కూడా ఎంపీగా ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఇద్దరు మాటలు పెద్ద ఎత్తున ప్రజల్లో వైరల్ అవుతా ఉన్నాయి, తీవ్ర విమర్శలు పాలవుతా ఉన్నాయి. ఆయనేమో మన వాళ్ళు కాదంటారు. ఆ ప్రాంతం నుంచే కొద్దిసేపటి క్రితమే బస్సు ఎక్కిన 10 నిమిషాలకి యాక్సిడెంట్ అయింది. అదే ప్రాంతంలో బస్సు ఎక్కారు. బోరబండ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అనేక మంది చనిపోయారు. దాదాపు తాండూరు, చేవెళ్ళ, వికారాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ మరణించినటువంటి సంఘటన మనం చూసాం. శవాలను గుట్టలుగా వేసి ఒక్కొక్క అంబులెన్స్ లో 2-3 ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలను వేసి పంపినటువంటి విజువల్స్ మనం చూసాం. ఇంత సిచ్యువేషన్ ఉంటే మన వాళ్ళు కాదు, కర్ణాటక వాళ్ళు ఎవరైతే ఏంటి, రోడ్డు ప్రజాప్రతినిధిగా ఈ చేవెళ్ళ రోడ్డు సంబంధించినటువంటి రోడ్డు బాగాలేకనే రోడ్డు యాక్సిడెంట్ అయింది. కుంతలు మొత్తం ఎగుడు దిగుడు, రోడ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈవెన్ గా లేదు, అన్ఈవెన్ గా ఉన్నటువంటి రోడ్లు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ రోడ్లను పట్టుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి కామెంట్, రోడ్డు బాగాలేకపోతే యాక్సిడెంట్లు కావు, మెల్లగా పోతారు అనేటువంటి. రాత్రిపూట పోతే, ఒకవేళ రాత్రిపూట ప్రయాణం చేస్తే గుంతలు కనపడక మరింత యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదో ఇంకొక వాహనం వచ్చి ఇంకొక వాహనాన్ని గుద్దితేనే యాక్సిడెంట్ అవుతుంది అనేటువంటిది కాదు కదా యాక్సిడెంట్ అంటే. జనరల్గా గుంత ఉంటే ఆ గుంతలో పడితే వాహనం అంతా బోల్తా పడేటువంటి అవకాశం ఉంది. 2 వీలర్ మీద పోతే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్ ప్రమాదాలకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇంత అవగాహన లేకుండా ఇట్లాంటి స్టేట్మెంట్ ఎట్లా చేస్తారు అనేటువంటి తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, ఇద్దరు అదే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎంపీ ఒక ఆయన, అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఆయన, ఇద్దరు కూడా మాట్లాడుతున్న మాట ఇప్పుడు ప్రజలు కొంత ఈ వ్యాఖ్యలపైన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు, పెద్ద ఎత్తున వారిపై మండిపడుతున్నారు, ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో మీకేమనిపించింది ఈ మాటలపైన? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ ఎంపీ ఏమన్నాడు, ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్, ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవెళ్ళలో
చేవేళ్ళలో ఉండిపోయినా సార్ నేను. ఈ చేవేళ్ళలో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, కనీసం స్పందిస్తలేదేం సార్ మీరు? ఎవరు మీరు ఎందుకు? కళ అదే సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? పిల్ల గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయిర్రు, మరి వాళ్ళది ఏమన్నా ఏం తప్పిదం జరిగింది, ఏం కథ, చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది, ఎట్లా చేయాలని మంత్రి గారు రాలేదు, మంత్రులు వచ్చి మాట్లాడేది మళ్ళా అరే చేస్తారా? అరే మీరు 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 లోకల్ పర్సనే ఆడా. ఎవరు? నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవేళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్గా పనిచేసిన. మరి ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవేళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని, మీరు కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవేళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవేళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసా? ఆ రోడ్ లేక మంచిగా లేక చేవేళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒకరోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా.